దేశంలో ఇక సోలార్ శకం ప్రారంభం కాబోతోంది. అందుకు సంబంధించిన తొలి అడుగు ఇవాళ గుజరాత్లో పడింది. రెన్యూబుల్ ఎనర్జీ కార్యాచరణను అమలు చేసేందుకు ఇవాళ గుజరాత్లో రీఇన్వెస్ట్ సదస్సును ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఈ మీటింగ్ టార్గెట్ 2047 నాటికి దేశాన్ని రెన్యూబుల్ ఎనర్జీలో టాప్గా నిలబెట్టడం. ప్రస్తుతం మనం బొగ్గు గ్యాస్ను వాడి ఎక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం, కానీ దీనివల్ల కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పైగా 90% మేర బొగ్గు గ్యాస్ను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో ప్రకృతి నుంచి ఎనర్జీని సృష్టించగలిగితే వీటి దిగుమతి తగ్గుతుంది, పైగా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీని చాలా రకాలుగా సృష్టించవచ్చు, కానీ సౌర పవన మార్గాల ద్వారా ఎనర్జీని ఉత్పత్తి చేయడం ప్రధాన టార్గెట్. మన దేశానికి ఆ వెసులుబాటు కూడా చాలా ఎక్కువ ఉంది. సో భవిష్యత్ తరాలకు మేలు చేయాలన్న ఒకే ఒక ఒత్తిడి తనపై ఉందని అన్నారు మోదీ. అవసరాలకు సరిపడా వనరులు మనకున్నా సరే మన అత్యాశలకు అవి సరిపోతున్నారు. సో నెట్ జీరో అన్నది ఫ్యాన్సీ పదం కాదని, అది భారత అవసరం, నిబద్ధత అన్నారు ప్రైమ్ మినిస్టర్ మోదీ. సో మోదీ ఇప్పుడు ఒక బిగ్ టార్గెట్తో ఉన్నారు. విజన్ 2047 లక్ష్యంగా దేశంలో రెన్యూబుల్ ఎనర్జీని 85% చేర్చాలన్నది ఆయన టార్గెట్గా తెలుస్తోంది. దానికి సంబంధించిన డేటాను ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ప్రస్తుతం ఉత్పాదక సామర్థ్యం మన దగ్గర ఎంత ఉందో. మీరు దీన్ని బట్టి చూస్తే ఈజీగా తెలుస్తుంది. ఈ బ్లూ కనిపిస్తుంది, దాన్ని మీరు చూడొచ్చు. కోల్కి ఇండికేషన్ అది, ఎల్లో కలర్ రెన్యూబుల్ ఎనర్జీకి ఇండికేషను, ఆరెంజ్ కలర్ గ్యాస్ ఇండికేషను. సో ఇప్పుడు మనం ఎంత శాతం, ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నామో చూడొచ్చు. ప్రస్తుతం మనం 39% మాత్రమే రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా పవర్ని సప్లై చేస్తున్నాం. కానీ 2030 నాటికి దాన్ని 62% పెంచాలి, 2047 నాటికి 85% పెంచాలి అంటారు. అంటే మనం ప్రొడ్యూస్ చేసే కరెంట్లో 185% ఈ పవన విద్యుత్తు లేకపోతే సౌర విద్యుత్తు వీటి ద్వారానే రావాలి. బొగ్గు, గ్యాసు, న్యూక్లియర్ వీటి పర్సంటేజ్ని బాగా తగ్గించేయాలి, 15%కి కుదించేయాలి. తద్వారా ఈ ఉద్గారాలు బయటకు రావు, అది పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, మనకు ఉపయోగం ఉంటుంది. మన దేశంలో అది సాధ్యమే కూడా. అలాగే ఇది విద్యుత్ ఉత్పాదన బిల్లింగ్ యూనిట్స్ అనమాట. అంటే గృహోపకరణాలకు సంబంధించి, గృహాలకు వాడే విద్యుత్తుకు సంబంధించి. ఇప్పటికీ మనం గృహాలకు వాడే విద్యుత్తు ప్రస్తుతానికి ఎంత వాడుతున్నామో చూడొచ్చు. కోల్ ద్వారా మనం వాడేది ఈ బ్లూ కలర్ది. దాన్ని 22% ప్రస్తుతం ఇప్పుడు మనం కేవలం ఈ సోలార్ అండ్ పవన విద్యుత్ ద్వారా మాత్రమే సాధిస్తున్నాం. దాన్ని 2030 నాటికి 40% చేయాలి, 2047 నాటికి 67% పెంచాలి అంటున్నారు. అంటే ఉత్పాదన 85% అందులో ఉండాలి. అండ్ ఇళ్ల కోసం వాడే వాటెవర్ ఈ రెన్యూబుల్ ఎనర్జీని 67%కి పెంచేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ఉద్గారాలని, కర్బన ఉద్గారాలని, పొల్యూషన్ కారకల్ని మనం వాటిని అరికట్టగలుగుతాము. అది మన దేశానికి సాధ్యమే అంటున్నారు. దానికి సంబంధించిన అడుగులు ఇప్పుడే పడాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ కోరుతున్నారు. లెట్స్ హోప్ ఫర్ దాట్.